హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చిట్టి సమోసా ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. చిట్టి సమోసా, పెద్ద సమోసా, మోటు పట్లు సమోసా, స్వీట్ సమోసా, ఇలా చాలా సమోసాలని మనం వింటూ ఉంటాం నేమ్స్ని. కానీ ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది. తెలియని వారి కోసమైతే ఈ వీడియోలో ఏ ప్రాంతం నుంచి వచ్చింది సమోసా అనేది చూద్దాము. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాము. దాని తర్వాత మన సమోసా ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, మైదా పిండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, వీటిని అయితే తీసుకొని ఇంకా వీటితో మనం సమోసా ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే సమోసా లోపల పెట్టుకునే స్టఫింగ్ అయితే ఈ ప్రిపరేషన్ అనేది చూపించబోతున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకోవాలి. దీని తర్వాత మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు తిప్పివేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీనిలోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నింటినీ లోపల పెట్టుకునే స్టఫింగ్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే. దీని తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని వేసి ఒకసారి అయితే తిప్పేసుకుందాము. కారం వేగిన తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఆమ్చూర్ పౌడర్, మామిడికాయ పొడి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేయడం వలన మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సమోసాలో ఈ చాట్ మసాలా కానీ ఈ విధంగా ఆమ్చూర్ పౌడర్ కానీ తప్పకుండా వేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా అన్నిటిని వేసి దగ్గర పడే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని సమోసాలకి అయితే చేస్తామో దాన్ని బట్టి అయితే ఈ క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ అనేది. ఇప్పుడైతే దీనిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పైన ప్రిపేర్ చేసుకునే ఇంకా సమోసాని దానికోసం అయితే మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు వరకు దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని 2 కలిసేలాగా ఫస్ట్ అయితే తిప్పేసుకుందాము. ఇప్పుడే వాటర్ వేసినట్లయితే ఉప్పు సరిగా కలవదు. సో దానికోసం అయితే సాల్ట్ని పిండికి పట్టేలాగా తిప్పుకున్న తర్వాతనే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత ఆయిల్ కూడా పట్టిన తర్వాత ఎంత అవసరం ఉంటే ఆ పిండికి తగ్గట్టుగా మనము వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుకున్న తర్వాత చేతితో ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అది చేతికి అంటుకుంటూ ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తానికి మనము చపాతీ పిండిని ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా అయితే ఒక మెత్తని పిండిని తయారు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము సమోసా కింద ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దీనిని చపాతీలకి ఏ విధంగా రౌండ్గా తీసుకుంటామో ఆ విధంగా రౌండ్గా ఉండలను అయితే తీసేసుకుందాము. వీటిని పెద్దగా తీసుకొని వీటిని చపాతీలని కట్ చేయాలి కదా, సో దానికోసం అయితే పెద్ద చపాతీలని చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్గా చేసుకొని తర్వాత ఒక ప్లేట్ మీద మనం చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక రోలర్ తీసుకొని ఈ చపాతీ ముద్ద ఉంది కదా దీనిని స్ప్రెడ్ చేసుకుంటూ రోలర్తో ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ లాగా తయారు చేసేసుకుందాము. ఇప్పుడు ఈ చపాతీలని మనం తీసుకొని దాంట్లో అయితే వేయించుకుందాము. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ ప్యాన్ మీద వేసుకొని చేసుకున్నట్లయితే మనకు క్రిస్పీగా వస్తాయి. సో నేను ఫస్ట్ అయితే చపాతీలలాగా లైట్గా వేయించుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద వేసుకొని లైట్గా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి. బాగా వేయించుకోకూడదు, కొంచెం లైట్గా వేడవుతే సరిపోతుంది ఈ చపాతీ పిండి అనేది. సో ఈ విధంగా 1 నిమిషం వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను అయితే చేసేసుకుందాము. ఈ విధంగా సమోసా మిశ్రమం తయారు చేసుకుంటాం కదా, సో దానికోసం ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వేసుకుందాము. ఆయిల్ హీట్ అవుతున్న సమయంలో వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని ఈలోపు మనము చపాతీలని కాల్ చేసుకున్నాం కదా, వీటిని అయితే సమోసా షేప్లో కట్ చేసుకోవడమే. ఈ విధంగా చాకుతో అయితే సమోసాని చిన్నగా తయారు చేసుకోవడానికి ఈ విధంగా స్టాండింగ్ లైన్లో స్లీపింగ్ లైన్లో కట్ చేసుకోవాలి చాక్తో ఈ చపాతీని. ఈ విధంగా మిగిలిన సైడ్స్ని వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. వాటిని బిస్కెట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని సైడ్స్ని అయితే తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మిగిలిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. వీటిని చిన్న సమోసాలుగా తయారు చేసుకోవడానికి ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన చపాతీలను కూడా ఈ విధంగానే చాక్తో కట్ చేసుకోవాలి.
ఇప్పుడైతే మనము ఈ సమోసాని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. నేనైతే ఈ విధంగా తయారు చేసి అందులో ఇది పెడుతున్నాను. ఈ సమోసా అనేది మధ్య ఏషియాకి సంబంధించిన పదం. దీనిని సంబూసా అని పిలిచేవారు అప్పటి పార్షియా, ఇప్పుడు ఇరాన్ అని పిలువబడే దేశంలో అయితే ఈ సమోసా ఫస్ట్ తయారు చేయబడింది. దీనిని మన ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత దీనిని పొటాటోతో ఇంకా ఆనియన్తో డిఫరెంట్గా సమోసాని తయారు చేయడం అయితే జరిగింది. అప్పట్లో ఈ సమోసా మాంసంతో మాత్రమే తయారు చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు. ఇప్పుడు ఇక్కడ మనము డిఫరెంట్ షేప్స్లో ఇంకా సమోసాని ప్రిపేర్ చేసి సమోసానే ఈవినింగ్ స్నాక్ ఐటమ్, మెయిన్ స్నాక్ ఐటమ్గా అయితే తయారు చేసుకుంటున్నాము. ఇంకా ఈ విధంగా కోన్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో, ఈ విధంగా డిఫరెంట్ షేప్లో ఇంకా మన నచ్చిన ఫ్లేవర్స్తో ఈ సమోసాని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.